ఈరోజు నేను ఒక క్యూట్ మష్రూమ్ని క్లేతో ఈజీ స్టెప్స్తో చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మన ఏ టు జెడ్ క్రియేటివ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం యూజ్ చేసిన మెటీరియల్స్ క్రాఫ్ట్ స్టోర్లో ఈజీగా దొరుకుతాయి. ఫస్ట్ మనం 2 టైప్స్ ఆఫ్ క్లేస్ని తీసుకుంటున్నాం. ఒకటి ఫెవికాల్ క్లే, ఇంకొకటి రెసిన్ క్లే. ఈ రెండింటిని ఈక్వల్గా కలుపుకోవాలి. లైక్ చపాతీ పిండి కలిపినట్టు సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక క్లేని మనకి క్రాక్స్ లేకుండా రౌండ్ షేప్లో వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు క్లేని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నా. ఫస్ట్ పార్ట్తో మష్రూమ్ స్టెమ్ చేస్తున్నా. స్టెమ్ స్ట్రాంగ్గా ఉండాలి, మన బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి కొంచెం థిక్గా షేప్ చేయండి. ఇది కంప్లీట్ స్ట్రక్చర్కి బేస్ లాగా పనిచేస్తుంది. మిగతా క్లేతో హాఫ్ని ఇంకొక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఒక పార్ట్తో మష్రూమ్ హెడ్ చేస్తున్నా. ఫింగర్ మీద పెట్టుకొని రౌండ్ షేప్ చేస్తే ఈజీగా కంట్రోల్ వస్తుంది. మీరు స్మూత్ రౌండ్ ఎడ్జెస్ కావాలంటే స్మూత్గా చేసుకోవచ్చు, లేకపోతే డిజైన్గా చేసుకోవచ్చు. నేను డిజైన్గా చేస్తున్నా బికాజ్ రియలిస్టిక్గా నీట్గా ఉంటుంది, న్యాచురల్ లుక్ వస్తుంది కాబట్టి నేను అలా చేస్తున్నా. లాస్ట్ రిమైనింగ్ క్లేతో బేస్ చేస్తున్నా. ఫస్ట్ రౌండ్ షేప్ తీసుకొని క్లే కటింగ్ టూల్స్తో ఒక లైన్ పెట్టి కట్ చేసి క్లీన్ షేప్ వస్తుంది. అలా చేసుకున్న బేస్ మీద ముందుగా చేసుకున్న మష్రూమ్ హెడ్ అండ్ స్టెమ్ తీసుకొచ్చి అటాచ్ చేయాలి. మిగిలిపోయిన క్లేని వేస్ట్ చేయటం ఎందుకు అని చిన్న చిన్న బాల్స్గా చేసి ఫ్లవర్స్ లాగా చేశాను. లీవ్స్ కూడా బోత్ సైడ్స్ యాడ్ చేశాను. ఇది ఓవరాల్ లుక్ని ఇంకా క్యూట్గా మార్చేస్తుంది. ఇప్పుడు కంప్లీట్ అయ్యాక దీన్ని 12 అవర్స్ వరకు డ్రై అవ్వనివ్వాలి. మనం నిద్రపోతాం కదా, సేమ్ అలానే క్లేకి కూడా రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే ఫుల్గా డ్రై అయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఫుల్గా డ్రై అయిందా లేదా అని. ఇన్ కేస్ డ్రై అవ్వకపోతే ఇంకా కొన్ని అవర్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. కంప్లీట్గా డ్రై అయ్యాక నేను కలర్స్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ వైట్ బేస్ కోటింగ్తో, నెక్స్ట్ స్కిన్ కలర్, రెడ్ కలర్, గ్రీన్, పింక్, ఎల్లో షేడ్స్ అండ్ పింక్ షేడ్. మీకు నచ్చిన కలర్స్ మీరు యూజ్ చేయొచ్చు. నాకు ఈ కలర్స్ నచ్చాయి, సో నేను ఇలా చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ మష్రూమ్ ఎలా ఉందో కూడా చెప్పండి. మీరు ఒకవేళ మష్రూమ్ చేస్తే అది నాకు ఫొటోస్ సెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.